చాలా మంది అపోహ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కృత్రిమంగా హెయిర్ పెడతారన్నది ఒక అపోహ ఉంది. అంటే మన హెయిర్ మాత్రమే తీసి మీరు ప్లాంటేషన్ చేస్తారు. అది మీరు కృత్రిమంగా పెట్టేది, బయట హెయిర్ పెట్టేది అది విక్స్, హెయిర్ ప్యాచెస్ అంటాం. ఓకే, అది వేరు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మన బాడీలో ఉన్న మనకి వెనక కొంచెం ఎంత బట్టతలు వచ్చినా చూడండి, వెనక మాత్రం ఉంటుంది చాలా, అక్కడ జుట్టు పోదు. సో అదేంటంటే మనకి ఆండ్రోజన్ రెసిస్టెంట్ హెయిర్ అంటాం. అంటే మన హార్మోన్స్కి ఆ హెయిర్ ఫాలికల్ డ్యామేజ్ అవ్వదు. సో అది తీసి పెడతాం. అంటే దీనికి ఏజ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమీ లేదా సార్? ఏజ్ అది చెప్పాను కదా, 25 years లోపు మనం యూజువలీ. అది కాదు, అంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, ఓ 50 years కానివ్వండి, ఓ 60, వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అంటారు? చేయించుకోవచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళకి వెనక సఫిషియెంట్ హెయిర్ ఉండాలి. అంటే మనం ఇక్కడ నుంచి హెయిర్ తీసిన తర్వాత ఇక్కడ జుట్టు లేకుండా పలచబడి సఫిషియెంట్ హెయిర్ ఉంటే మనం చేయొచ్చు. ఇప్పుడు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఉండదు. ఇది యాక్చువల్లీ మెడికల్ ప్రొసీజరే, సర్జికల్ ప్రొసీజరే, కానీ సేఫ్ ప్రొసీజర్. అంటే ప్రాపర్ సెంటర్లో మనం చేయించుకుంటే సేఫ్ ప్రొసీజరే. ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవు. కొంచెం స్వెల్లింగ్ ఒక 2-3 days, ఒక 10 days వరకు మనం కొంచెం కేర్ తీసుకోవాలి. అంటే మనం పెట్టిన ఫాలికల్స్ ఊడిపోకుండా కేర్ తీసుకోవాలి. వన్స్ అవి సెట్ అయితే, అవి వన్స్ టేకప్ అయిపోతే ఇంక తర్వాత ఏమి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. వన్స్ ప్లాంటేషన్ చేసిన తర్వాత హెయిర్ మామూలు మన హెయిర్లో ఇలా పట్టుకుని గుంజినా, ఇలా గట్టిగా లాగినా ఊడిపోవడం అంటూ ఉంటుందా? అంటే మనం ఇప్పుడు ఫాలికల్స్ తీసే చెప్పాను కదా, మనం ఆండ్రోజన్ రెసిస్టెంట్ అంటే మనకి హార్మోన్స్కి రియాక్ట్ అవ్వని హెయిర్ తీసుకుంటాం. టేకప్ అయిపోయి దానికి స్ట్రెంగ్త్ రావడానికి టైం పడుతుంది. అప్పటి వరకు మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే నార్మల్ హెయిర్ లానే. అంతకు ముందు ఉన్న ఫాలికల్స్ ఆల్రెడీ మనకున్న జుట్టు ఊడిపోవచ్చు, కానీ ఈ జుట్టు ఏమి ఊడదు.